సమాధానం మీతో ఉండునుగాక. ఈ రాత్రి జాగరణ ప్రార్థనలు చేసిన మీ అందరికీ ఇంకొకసారి స్వాగతం, అలాగే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ జాగరణను ఇక్కడ మీకు అందజేసిన మా రెక్టర్ గారైన విజయరాజు ఫాదర్ గారికి, అసలు మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేసిన విజయరాజు ఫాదర్ గారికి, వారి బృందానికి ఇంకొకసారి నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈ తపస్కాలం అంతా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, ముఖ్యంగా మీరు దీక్ష తీసుకున్న భక్తులందరూ ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, పవిత్ర గ్రంథాన్ని భక్తితో ధ్యానం చేసి అనేక విషయాలను నేర్చుకున్నారు. అదేవిధంగా ఈ రాత్రంతా జాగరణ ప్రార్థనలో అనేక మంది వక్తలు మీకు అనేక విషయాల గురించి మాట్లాడే ఉంటారు. దేవుని, ప్రభువుని గురించి, ఆయన ప్రేమను, శక్తిని, మన్నింపును, న్యాయాన్ని గురించి మీకు చెప్పే ఉంటారు. నేను మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఉండవలసిన ఒక్క అవగాహనను గురించి తెలుసుకోవడం అవసరం అని నేను చెప్పబోతున్నాను. దేవుని గురించి తెలుసుకోవాలి. పవిత్ర గ్రంథం చదువుకుంటాం, అనేక విషయాలు ధ్యానం చేసుకుంటాం. దానితో పాటు నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి. మనల్ని గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇటువంటి ఒక స్వీయ అవగాహన, నన్ను గురించి నేను తెలుసుకోవాలి. తరువాత స్వీయ అంగీకారం, నేను ఏ విధంగా ఉన్నానో నన్ను గురించి నేనే అంగీకరించాలి. తర్వాత మనలో తప్పులే ఉంటే, నాలో తప్పులే ఉంటే, ఏమన్నా ఉంటే వాటిని నేను అధిగమించాలి. దాన్ని స్వీయ అధిగమనం అంటాం. కాబట్టి ఈ మూడు విషయాలు చాలా ముఖ్యం మనకి. నేను దేవుడి గురించి తెలుసుకుంటాను, వాక్యాలు బట్టాను, అది మంచిదే. దాంతోపాటు మన జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ఎటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తినా కాదా, అలా మన వ్యక్తిత్వాన్ని కొంచెం మార్చుకుంటేనే మనలో మార్పు వస్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో మార్పు వస్తుంది. అందుకే నన్ను గురించి తెలుసుకున్నప్పుడు నా వాస్తవ వ్యక్తిత్వాన్ని అంగీకరిస్తాను. అప్పుడు నా బలాన్ని వినియోగించి నా లోపాలను సరిదిద్దుకుంటాను. ఆ విధంగా దేవుని సహాయంతో ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని నేను ఆర్జిస్తాను. క్రీస్తు ప్రభు అలా ఉన్నాడు. రాత్రులు జపాన్కి వెళ్ళేవాడు, రోజంతా అందరితో పనిచేసేవాడు. ఎవరిని ఆయన హింసించలేదు. జీవితం అందరిని మేలు చేశాడు. మంచి వ్యక్తి అని పేరు తెలుసుకున్నాడు. అది మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం చేయవలసింది ఏమిటంటే, ఒక మంచి వ్యక్తిని మనం పేరు తెచ్చుకోవాలి. మన ఇంట్లో, పొరుగువారితో, ఊర్లో, అదేవిధంగా సంఘంలో పేరు తెచ్చుకోవడానికి మనం అందరూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ విధంగా మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. దివ్య పూజలో ఈరోజు మనం క్రీస్తు ప్రభువుని కలుసుకుంటాం, ఆయన వాక్యాన్ని వింటాం, ఆయన ఇచ్చే జీవ పొరుటను భుజించి శక్తిని పొంది మళ్ళీ మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. శక్తిని, జీవిత గమ్యాన్ని మనకు చూపే క్రీస్తు ముందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ పూజను నెరవేర్చే యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, మాటలు చేతను, ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు. సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్.
దయ చూపుము యేసు ప్రభు దయ చూపుము ప్రభు ప్రభు దయ చూపుము కృపాకరుడా కృపాక్షితుడా యేసు ప్రభు దయ చూపుము జీవదాత దయ చూపుము క్షమాధామ దయ చూపుము కృపాకరుడా కృపాక్షితుడా వారి నుండి విమోచింపదలచి నీ విట్లు సంకల్పించినవి కావున ప్రభు నీ సేవకులమైన మేము ఉత్థానవరమును పొందునట్టు మాకు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా నీ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయే శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచున్నగా నేను ఊరకుంటిని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకొన్నని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయదు. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థుడు చిమటలు కొట్టిన బట్ట వలె క్షీణింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసు శిష్యులైన 12 ఒకడగు యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకు ఎగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగాను. వారు ఆయనకు 30 వెండి నాణ్యములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు
ఆయనను అప్పగించుటకు తగిన సమయమునకై వేచి ఉండెను. పులి అని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనమును సిద్ధగోరుచున్నావు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనమును భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారిలో మిగుల చింతించిరి. ప్రభు, నేనా అని ఒకరినొకరు అడుగు కొనసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచి నన్ను అప్పగించుచున్నాడు అని నన్ను గురించి రాయినట్టుగా మనుష్య కుమారుడు చంపబడును, కానీ మనుష్య కుమారుని అప్పగింపు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యుండేది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూద, గురువా, నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. తన శిష్యుల్లో ఒకడు తనను శత్రువులకు అప్పగిస్తాడని ప్రభువు వెల్లడించినప్పుడు శిష్యులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అందరూ, రబ్బీ, నేనేనా? గురువా, నేనేనా? ప్రభు, నేనేనా అని ఒకరి వంతు ఒకరు ప్రభును ప్రశ్నించసాగారు. ఇది నిశ్శబ్దంగా ప్రతిధ్వనించే ప్రశ్న తీవ్రంగా అందరినీ, ఆ శిష్యులందరినీ కలవరపెట్టింది. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో అంతవరకు వాళ్ళందరూ ఆ బల్ల దగ్గర ఉన్నారు, భుజిస్తూ ఉన్నారు. ఆ బల్లపై ఒక నీడ పడింది. వాళ్ళందరూ కలత చెంది ప్రతి ఒక్కరూ నేనా ప్రభు, నేనా ప్రభు అని తమ వంతు వాళ్ళు అడగడం ప్రారంభిస్తారు. ఆ ప్రశ్నలో వారు తమ బలహీనతను గుర్తిస్తున్నారు. నేను అటువంటి వాడిని అవుతానా? నేను మంచివాడిని అనుకున్నానే, నేను ఇటువంటి వాడిని కూడానా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ప్రభువా, ప్రభువా అంటే యూదా ఇస్కరియోతు భిన్నంగా అడుగుతాడు. ఏమంటాడు? రబ్బీ, అది నేనేనా అంటాడు. ఇది వినడానికి ఒకేలా అనిపించినా అది ఒక లోతైన భేదాన్ని వెల్లడిస్తుంది. ఇతరులు యేసును ప్రభు అని పిలుస్తారు. యూదా ఆయన్ని కేవలం రబ్బీ మాత్రమే అని పిలుస్తాడు. రబ్బీ అంటే బోధకుడు, రబ్బీ అంటే మార్గదర్శి, రబ్బీ అంటే గురువు. కానీ ఆ మాట యేసు తన జీవితానికి ప్రభు అని స్ఫురించదు. ప్రభువు మన జీవితానికి, యేసు మన జీవితానికి ప్రభువు కావాలి. ప్రభు అంటే అర్థం ఏమిటి? ప్రభువు అన్నింటినీ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. మన జీవితాల్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. ప్రతి విషయాన్ని మనకు చెబుతాడు, తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. యేసు నా జీవితానికి, కొందరు అది డబ్బు కోసం అని ఆ 30 వెండి నాణ్యాలు వాళ్ళు సమర్పించారు. ఆ గురువులు సమర్పిస్తే వాటి కోసం ఆయన అమ్మివేశాడు అని మనం చెబుతూ ఉంటాం. అసలు యోధాకు ఆ డబ్బులు అవసరం లేదు, ఆ 30 వెండి నాణ్యాలు. ఎందుకంటే అప్పటికే
తన శిష్య బృందంలో ఉన్న ఉమ్మడి నిధి. అందరూ చాలామంది యేసు ప్రభువుకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉంటే ప్రభు ఏం చెప్పారు, నీ దగ్గర ఉంచుని అతని దగ్గర ఉంచేశాడు. కాబట్టి అతనికి ఆ అవసరం లేదు. ఆ తర్వాత అతను ఆ తీవ్ర వేదనతో వాళ్ళు ఇచ్చిన 30 నాణ్యాలను తిరిగి విసిరి కొడతాడు. మరికొందరు ఏమంటారంటే, మరి ఎందుకు చేశాడు, ఎందుకు అప్పగించాడు అంటారు. ఒక నిరాశ, ఒక నిస్పృహ ఆయనలోకి వచ్చింది. ఎందుకంటే అతను ఒక రాజకీయ మెస్సియాను గురించి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఆశలు నెరవేరినప్పుడు యేసుకు వ్యతిరేకంగా తిరిగారని కొందరు అంటారు. కానీ సువార్త గ్రంథం అతన్ని కోపంగా కాకుండా కేవలం ఒక గందరగోళంలో చిక్కుకున్న వ్యక్తిగా అతన్ని చూపిస్తుంది. ఒక గందరగోళంలో చిక్కుకున్న వ్యక్తి. ఏమిటా గందరగోళం? ఒక యూద కొన్ని సంఘటనలన్నిటినీ బలవంతంగా జరపాలని తను ప్రయత్నించాడు. అతను యేసు శక్తిని, ఆయన వెంబడించిన జన సమూహాలను చూశాడు. వాళ్ళందరూ ఆయన యెరూషలేము నగరంలో వస్తూ ఉంటే హోసానా హోసానా అని కేకలు వేసి లెక్కలేనంత మంది జనులు వచ్చారు అక్కడికి. ఆ లెక్కలు, ఆ బృందాన్ని చూసి, ఆ కేకలు వేసిన బృందాలను చూసి ఒక్కడే ఆయన లెక్కలు వేసేశాడు. యేసును అప్పగించడం ద్వారా ఆయన ఒక్కసారిగా తన శత్రువుల ముందు తన మహిమను బయలుపరిచి అందరిని నాశనం చేసి తన శక్తిని నిరూపించుకుంటాడని ఆయన ఆశించాడు. కానీ ఆ విధంగా అతన్ని ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడి ఏమిటంటే, ఏదో విధంగా నేను పట్టిస్తున్నానని నటించాలన్నట్టు ఆయన ప్రవర్తించాడు. కానీ అలా జరగలేదు. వాస్తవికత అతని అంచనాలకు అనుగుణంగా లేదు. ప్రభువు తన శక్తిని నిరూపించలేదు. యేసుకు జేజేలు పలికిన అదే జన సమూహం త్వరలోనే అతన్ని సిలువ వేయాలని డిమాండ్ చేసింది. అక్కడ ఏం చేయమంటారు ఇతనితో అంటే, అతను సిలువ వేయండి అని వాళ్ళే చెప్పారు. తన లెక్క విఫలమైందని యూదా చాలా ఆలస్యంగా గ్రహించాడు. బహుశా ఒక తప్పుడు ప్రయత్నంగా ప్రారంభమైంది, విషాదంతో ముగుస్తుంది. కాబట్టి జీవితంలో కూడా తప్పుడు ప్రయత్నాలు చేయకూడదు. మంచి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. తప్పుడు ప్రయత్నం చేస్తే మనం తప్పుడు వారిగా మిగిలిపోతాం. మన జీవితం కూడా విఫలమైపోతుంది. తప్పుడు ప్రయత్నాలు వద్దు. ఇప్పుడు చేస్తే మంచి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. తప్పుడు ప్రయత్నాలు వద్దు. మన మంచి ఉద్దేశాలు ఒమ్ము అయినప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తాం? ఇక్కడ యూదా కథ మన జీవితాలను తాకుతుంది. మనం మంచి ఉద్దేశాలతో ఎన్నోసార్లు ప్రవర్తిస్తాం, కానీ పరిస్థితులు వేరే విధంగా మారడాన్ని చూస్తాం. సహాయం చేస్తుందని భావించి ఒక మాట అంటాం, కానీ అది ఇతరులను గాయపరుస్తుంది. సరైనదని నమ్మి ఒక నిర్ణయం తీసుకుంటాం, కానీ అది హాని కలిగిస్తుంది. మనం కొన్ని ఫలితాల కోసం ఆశిస్తాం జీవితంలో, కానీ అది ఊహించని విధంగా ఎదురు తిరుగుతుంది. యూదా వలె మనం కూడా పరిస్థితులను చివరికి దేవుణ్ణి కూడా మన స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఆయన మన ప్రణాళికల ప్రకారం ప్రవర్తిస్తారని ఆశిస్తాం, కానీ అలా ఆయన చేయనప్పుడు మనం గందరగోళానికి, నిరాశకు గురవుతాం. కొన్నిసార్లు పూర్తిగా నలిగిపోతాం కూడా. కాబట్టి మన జీవితంలో కూడా ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడిని నియంత్రించాలని ప్రయత్నించొద్దు. నేను చెప్పినట్లే దేవుడు చేయాలి. కొందరు అది చేయకపోతే, అది నాకు దొరక్కపోతే ఇక దేవుడిని నిందిస్తూ ఉంటాను. తర్వాత నన్ను గురించి నేనే బాధపడుతూ ఉంటాను. నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి. చూడండి, కొందరు అంటారు, మరి వస్తుందా అందరికీ? రాకపోవచ్చు. వస్తే వస్తుంది, లేకుండా లేకపోవచ్చు. ఒకవేళ నీకు ఉద్యోగం రాకపోతే ఈ భక్తి మానేస్తావా? విశ్వాసాన్ని మానేస్తావా? అలాగే దేవుణ్ణి నియంత్రించాలని, కంట్రోల్ చేయాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇంకొక విషయం, నేటి సువార్త సారాంశం గుర్తింపు సంబంధించిన ఒక ప్రశ్న. నాకు యేసు ఎవరు? నాకు యేసు ఎవరు? ఆయన నాకు అనుకూలంగా ఉన్నప్పుడు సంప్రదించే ఒక బోధకుడా? నేను ఆయన మాటలను విశ్వసించి అతన్ని ఒక మార్గదర్శిగా